దక్షధ్వంస కాలంలో పార్వతీదేవిని శివుడు మోసినట్లు చెబుతారు. సతీ శవాన్ని భుజాన వేసుకొని ఉండడం వల్ల సృష్టి స్థితిలయ కార్యాలు ఆగిపోయాయని దేవతలు అందరూ వెళ్ళి విష్ణువుని కోరగా, విష్ణు తన చక్రంతో సతీ శరీరాన్ని ముక్కలుగా చేసి పారవేయగా, అందులో 52వ శకలం ఇక్కడ పడిందని, అదే శక్తిపీఠగా వెలిసిందని పురాణం. హింగుళా పీఠం ప్రస్తుత పాకిస్తాన్ దేశంలోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉందని నేటికి ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హింగుళాదేవి అగ్నిరూపిణి. పూరి జగన్నాథ రథానికి ఇక్కడ ఉన్న హింగుళా యాత్రకు పోలికలున్నాయి. హింగుళాదేవి ఉన్న గోపాల్పురి దేవికి పూజాస్థలి. ఇక్కడ పూజారులు అగ్ని రూపాన ఉన్న దేవిని స్తోత్రం చేస్తారు. చైత్ర శుక్ల చతుర్దశి నాడు పూజలు హోమాలు జరుగుతాయి. ఆ రోజు ప్రజల్వంగా మండుతూ జ్వాల రూపంలో దర్శనమిస్తుంది దేవి. ఈమె వంటింటి అగ్నిదేవతగా వర్ధిల్లడానికి ఓ కథ ఉంది. పూరీలోని రాజు జగన్నాథ దేవాలయంలో పెద్ద ఎత్తున అన్నదానం చేయాలని తలపెట్టాడు. అప్పుడు విదర్భ దేశపు పాలకుడైన నలమ మహారాజును అర్థించి హింగుళాదేవిని తన దేశానికి పిలిపించమని కోరాడు. అప్పుడు నలరాజు హింగుళాదేవి ఆలయానికి వెళ్ళి ప్రార్థించి పూరి మహారాజు కోరికను మన్నించి రావాల్సిందిగా కోరాడు. అలాగేనని హింగుళాదేవి అగ్నిరూపంగా జగన్నాథుని ఆలయంలో వంట చేసే చోట గుండ్రంగా అగ్నిగుండంలా ఏర్పడింది. ఆ విధంగా ప్రతిరోజు పూరి ఆలయంలో వేలాది మందికి అన్నదాయిగా హింగుళామాత పూజలు అందుకుంటూ ఉంది. రాజుగారి కలలో కనిపించి తానెప్పుడు గోపాల్పూర్లో పూజాస్థానంలో ఉంటానని చెప్పింది. క్రీస్తు శకం 1575లో హింగుళాదేవికి పెద్ద గుడి ప్రకారాలు కట్టించారు అప్పటి ప్రభువులు. ఇది తల్చార్కు సమీపంలో ఉంది. అక్కడ ప్రభువు బీర్హార్ హరిచందన్ ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల చతుర్దశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవాడు. చతుర్దశి కంటే 3 రోజుల ముందు పూజారికి కలలో కనిపించి తాను ఎక్కడ జ్వాలగా కనిపిస్తానో ఆ చోట గురించి తెలుపుతుంది. వేలాది మంది భక్తులు రాజా తల్చార్తో పాటు వెళ్ళి అగ్నిదేవతలకు పూజ చేస్తారు. ప్రతి శక్తిపీఠంలో ఏదో ఒక రూపంలో దర్శనమిస్తుంది పార్వతీదేవి. ఇక్కడ అగ్నిరూపిగా వెలిసింది. రావణ వధనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఇక్కడికి చేరి హింగుళాదేవిని సేవించాడని రామాయణ గాథ. హింగుళాదేవిని ఈ మంత్రంతో జపిస్తారు. ఓం హింగులే పరమహింగులే అమృతరూపిణి తనుశక్తి మనః శ్రీ శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా.